హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిన్న నేను బేగం బజార్కి వెళ్ళాము. నేను ఒక్కదాన్ని కాదండి, మా సిస్టర్ అండ్ మా పిన్ని కలిసి వెళ్ళాము. మా పిన్నిని కూడా నేను అక్క అనే పిలుస్తుంటాను. సో మేము ఇక్కడికి బస్సులో వెళ్ళాము. బస్సులో ఏంటంటే జెంట్స్ ఏమంటున్నారంటే, మేము జెంట్స్ కలర్ చేసిన సీట్లో కూర్చున్నాము. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఏం పని లేదా మీ లేడీస్కి, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, మా సీట్లో కూడా మీరే కూర్చుంటున్నారు అని చెప్పి ఒకతను మాతో బాగా గొడవ పడ్డాడు అక్కడ. మాకు నిజంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఫైట్ చేయడంలో తప్పేం లేదనిపించింది. సో మేము నిజంగానే రియలైజ్ అయ్యి వాళ్ళ సీట్లో వాళ్ళకి ఇచ్చేసాము. ఈ మధ్య నిజంగానే ఫ్రీ బస్ అయిన తర్వాత చాలామంది బయటకెళ్తున్నారంట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మేమైతే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైమే మేము బయటికి వెళ్ళింది, అంటే బస్సులో వెళ్ళింది. ఇక్కడ మేము బేగం బజార్ పర్పస్ ఏంటంటే, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మేమైతే ఈ ఆషాఢంలో షాపింగ్కి అయితే వెళ్తాం ఇక్కడికి. 2 ఆర్ ఏదైనా అకేషన్ బట్టి 2 ఇయర్స్ లేదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే వెళ్తుంటాము. రెగ్యులర్గా అయితే ఇదే షాప్కి వెళ్తాము. ఈ షాప్ ఏంటంటే హోల్సేల్ ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సినవన్నీ ఉంటాయి. ఎలా అంటే ఈవెన్ మనకు స్టిక్కర్స్ ప్యాకెట్ నుంచి క్లిప్స్, మన లేడీస్కి ఏమేమైతే అవసరం ఉంటాయో అవన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఇది G+2. సో ఈ 3 ఫ్లోర్లలో మనకి ఒక్కొక్క వెరైటీ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఒక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనం వేసుకునేటివి హారాలు, చైన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మేము అవే చూస్తూ ఉన్నాము. మేము ఇక్కడ ఇవేం తీసుకోలేదు, బట్ క్యాజువల్గా చూసాము. ఇంకా మేము మ్యాక్సిమం బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ తెచ్చుకుందామని వెళ్ళాము, క్లిప్స్ తెచ్చుకుందామని వెళ్ళాము. ఇక్కడ జనరల్గా చూస్తూ ఉన్నాము అన్ని వెరైటీస్ ఏమున్నాయి ఏంటి అనేది. ఇన్ని వెరైటీస్ ఉండేటప్పటికి మనకి ఏం తీసుకోవాలనేది అర్థం కాదు. మనము ముందే ఫిక్స్ అయ్యి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే. ఎందుకంటే మనకు కొన్ని వెరైటీస్ కొంతమందిని చూసినప్పుడు ఇది నా దగ్గర ఉంటే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సో ఇన్స్టా పేజ్లలో కానీ అక్కడక్కడ చూసినప్పుడు ఎవరైనా వేసుకున్నప్పుడు మనం ఫిక్స్ అయ్యి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఈ వెరైటీ దొరకదు అనేది ఉండదు, అన్ని టైప్స్ దొరుకుతాయి అన్నమాట. మంచిగా ఏది కావాలంటే అది మనం ఓపిక్గా చూసి తీసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఫిక్స్ అయ్యి వెళ్తే మనకు అక్కడికి వెళ్ళేసరికి మనకు అంత ఏమంటారు కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట, ఈజీగా పిక్ చేసుకుంటాం. ఇంకా మేము అక్కడ జస్ట్ క్యాజువల్గా చూసాము, తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఏమంటే మా పర్పస్ ఏంటి, బ్యాంగిల్స్ కావాలి. బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాము. బ్యాంగిల్స్ ఏంటంటే ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఈ వెరైటీ దొరుకుతుంది, ఇది దొరకదు అని ఉండదు. చెప్పాను కదండి, ఓపిక్గా చూడాలి. ఇక్కడేమో అంటే ఇన్ని ఉండేసరికి నాకు ఆ లైటింగ్కి వీడియో, నా దగ్గర ఫోన్ కూడా అంత మంచి లేదు, క్లారిటీగా లేదు, కింద పడి అంత క్లారిటీ మిస్ అయింది. అందుకని ఆ లైటింగ్ కూడా మీకు కరెక్ట్గా తీయలేదు. మీకు ఎవరికైనా నిజంగా ఇక్కడ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ చేయండి, నేను అడ్రస్ షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి అన్ని వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం అనుకొని వెళ్తేనేమో ఈజీగా తీసుకోవచ్చు. నిజంగా మనం అక్కడికి వెళ్ళినాక కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదు, ఈజీగా మనం పిక్ చేసుకోవచ్చు వెతుక్కొని. అక్కడ చూసేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాం, మనము ఏం తీసుకోవాలనేది అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉండిపోతాం అన్నమాట. ఇక్కడ ఫ్యాన్సీ శారీస్కి, పట్టు శారీస్కి అన్ని విధాలు అన్ని రకాలుగా మ్యాచ్ అయ్యేలాగా మనకు దొరుకుతాయి. ఇంకా నేను అన్నీ కవర్ చేయలేకపోయాను. ఎందుకు చేయలేదంటే వీడియోకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేరు, అది హోల్సేల్ షాప్ అంట. ఇంకా వాళ్ళు వీడియో తీయకూడదు మేడం అని చెప్తున్నారు. అయినా పర్లేదు, నేను కొంచెంగా తీశాను. వాళ్ళు చెప్తానే ఉన్నారు, నేను తీశాను. అది అందుకని అంత మంచిగా కూడా రాలేదు వీడియో. ఇన్ని వెరైటీస్ ఉంటే కూడా నాకు ఏ వెరైటీ చూపించాలనేది కూడా నాకు కూడా అర్థం కాలేదు. చిన్న పిల్లలకు కూడా చాలా బాగున్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి వాళ్ళకు కూడా. ఇవి చిన్నపిల్లల సెక్షనే అండి. ఇక్కడ చూపిస్తున్నాయి అన్నీ చిన్నపిల్లలకు సంబంధించినవి. పుట్టిన పిల్లల నుంచి పెద్ద అయ్యే వరకు అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ వీడియోలో నేను మేమేం తీసుకున్నాం అనేది ఇంకొక వీడియో నేను మీకు చేసి పెడతాను. ఇన్ని చూస్తున్నాం కదా, ఇందులో మేము సెలెక్ట్ చేసుకున్నవి మీకు చూపిస్తాను నేను తర్వాత వీడియోలో. వీడియో పెద్దగా అయిపోతుంది అని చెప్పి నేను ఇక్కడ కొన్ని షేర్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నాయి చిన్న పాపలవి. నేను క్లారిటీగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు కదా వీడియో తీయడానికి, అందుకనే నేను ఒక్కొక్క పీస్ తీసి మీకు చూపించలేకపోయాను, అది అన్నమాట.
ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్ కూడా చాలా బాగుంటుంది. సింగిల్గా అయినా వేసుకోవచ్చు, మనం మట్టి గాజులతో కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి మనం వెళ్ళామంటే నిజంగా ఒకేసారి తెచ్చిపెట్టుకోవచ్చు అన్నీ సరిపడా. మళ్ళీ మళ్ళీ మనం బయట కొనుక్కుంటే చాలా రేట్లు ఉంటాయి కదా. ఇక్కడ హోల్సేల్ కదా, వాళ్ళు సింగిల్ పీస్ కూడా ఇవ్వరండి, హోల్సేల్గానే కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి మేము హోల్సేల్గానే ప్రిపేర్ చేస్తాము. ఇక్కడనేమో మొత్తం ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఈ సెక్షన్ మొత్తం. ఇక్కడ అన్నేమో చైన్స్ అనమాట. ఇన్ని రకాలుగా ఉంటే నిజంగానే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. ఈ చైన్లలో మనకి ఏది కావాలి, ఏది తీసుకోవాలి అనేది కూడా అర్థం కాదనమాట. కొంచెం వెతుక్కొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి అమ్మే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఈ షాప్ అయితే. ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర వెతకాల్సిన పని ఉండదు. ఒకసారి మనం వన్స్ ఈ షాప్కి వెళ్ళామంటే చాలు, ఇంకా అన్ని రకాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి అన్ని పట్టీలండి ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే బెస్ట్, ఇక్కడ మనం ఇది తీసుకున్న దానికి రీప్లేస్మెంట్ ఉంటుందన్నమాట. తీసుకొని మళ్ళీ మనము ఒక 6 మంత్స్ యూజ్ చేసి అవి పాడైపోయిన తర్వాత మళ్ళీ మనము రీప్లేస్ చేయొచ్చు. వాటి ప్లేస్లో కొత్త ఇస్తారనమాట ఇక్కడ. ప్రతి ఐటమ్కి అంతే అండి, బ్యాంగిల్స్ కూడా అంతే. అది బాగా అనిపించింది నాకు. ఎందుకంటే మనకి బోర్ అయిపోతుంది, ఇంకా 6 మంత్స్ యూజ్ చేశాక మళ్ళీ కొత్తది తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ మా చిన్నమ్మ ఇక్కడ పట్టీలు పట్టుకొని చూస్తూ ఉంది. తను ఇవి సెలెక్ట్ చేసుకొని ఉండే. నల్ల పూసలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. నల్ల పూసలు అంటే కొంతమందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు వాళ్ళకైతే మంచిగా అన్ని రకాలుగా ఒకటొకటి తీసేసుకోవచ్చు. ఇది లేదు నా దగ్గర ఈ డిజైన్ అని ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు. గోల్డ్లో అయితే మనం ఒక్క డిజైన్తోనే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఉంటాయి, ఏ వెరైటీ అయినా ఈజీగా వేసుకోవచ్చు మంచిగా. అది అన్ని వీటిలలో ఒక్కొక్క వెరైటీ తీసుకొని. ఇక్కడ చూపిస్తున్నాయి ఏమో క్లిప్స్ అండి. ఈ క్లిప్స్ కూడా ఇక్కడ ఈ షాప్లోనే ఉంటాయి. అంటే ఇప్పుడు సింగిల్ పీస్ అయితే ఇవ్వరు, హోల్సేల్గా ఇస్తారనమాట. ప్యాకెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం సైజ్ సెలెక్షన్ చేసుకుంటే వాళ్ళు ప్యాకెట్స్లో ఇస్తారు. ఇంకా మనం చిన్న బ్యాంగిల్ స్టోర్లలో అయితే మనం వాటికి ఒక్కొక్క దానికి 20-25 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 20-15 రూపీస్ అట్లా 10 రూపీస్లో అట్లా వచ్చేస్తుండొచ్చు మేబీ ఒకటొకటి. ఇక్కడేమో థ్రెడ్స్ తీసుకోవడానికి వచ్చాము. థ్రెడ్స్ కూడా ఇక్కడ హోల్సేల్లోనే ఇస్తారు. అయితే ఇక్కడ మా పిన్నికి బోటిక్ ఉందన్నమాట. తను ఇక్కడికే వచ్చి తీసుకుంటూ ఉంటుంది. బోటిక్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి కదా. ఇక్కడ హోల్సేల్గా తను తీసుకుంటూ ఉంటుంది. తనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంది ఇక్కడ. అంటే క్వాలిటీ చూసుకుంటారేమో, అది చెక్ చేసుకుంటుంది ఆ థ్రెడ్. ఇక్కడికి వెళ్ళడం కొంచెం రిస్కే, కానీ ఒకసారి వెళ్ళామంటే అన్నీ తెచ్చుకోవచ్చు. కొంచెం తక్కువ రేట్లో వచ్చేస్తాయి. ఇక్కడ ఏమో పూజా స్టోర్కి వెళ్ళాము. ఇక్కడ సాంబ్రాణి పౌడర్ తీసుకున్నాము. బాగుంటుందంట. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దామని తీసుకున్నాము. మేము అవన్నీ తీసుకొచ్చేవన్నీ ఆ సంచిలో ఉన్నాయి మొత్తము థ్రెడ్సే అండి. ఇంకొచ్చేప్పుడైతే బస్సులో వచ్చాము. ఇప్పుడు వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకున్నాము. ఇంకా లగేజ్ ఉంది కదా, బస్సులో వెళ్ళడం పాసిబుల్ కాదు. అయినా 2 బస్సెస్ చేంజ్ అవ్వాలి, కష్టం అని చెప్పేసి ఆటో బుక్ చేసుకున్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.